ఏంట్రా డాక్టర్ గారి కారు కొట్టేసి మళ్ళీ వాడికి అమ్మేశారట? సూపర్ రా, కానీ నా వాట నాకు ఇవ్వలేదేరా. ఏంటేంట్రా నా యూనిఫారం తో సహా నా డ్రాయర్ ని కూడా ఊడదీస్తానన్నావా? 24 గంటల్లో నిన్ను నీ కాలనీని ఏం చేస్తాను చూడు. చూడు, నువ్వు పెట్టుకుంది పోలీసుడితో కాదు, నాతో పెట్టుకున్నావు, గుర్తుంచుకో. అంటే మీరు పోలీస్ కాదా? చెప్తారా నీ సంగతి. ఈ పోలీసుడితో మనకి ఎప్పటికైనా డేంజరేమా? అయితే డ్యూటీ మానిపించి లాఠీ లాగేస్తే సరే. ఎలా ఆలోచిద్దాం. అమ్మా ఇదిగోమ్మా ఇదిగోమ్మా. తను మన ఎమ్మెల్యే గారి భార్య కదూ? చూస్తే తెలియట్లేదు, ట్రాక్టర్ కి ట్రాక్ సూట్ వేసినట్టు ఎంత ముద్దుగా ఉందో. ఏ కంపెనీ నుంచి తోలుకొచ్చారో దీన్నే? సార్ నా భార్య సార్. సారీ రా. రే దీన్ని జీపేకిచ్చండి రా, చాలా రోజులైంది. దొరికేవరా చెప్పాగా. రే ఈ బిల్డింగ్ ఇక్కడ లేదు. ఏమి యాక్టింగ్ రా నాగేశ్వరరావు గారి మనవడా. దొరికేవరా, రెడ్ హ్యాండెడ్ గా దొరికేవు. దేని గురించి సార్ మీరు మాట్లాడేది? రే దొంగనాయాల, అదే మనిషి అదే గుత్తి, కానీ కారు మాత్రం వేరే. అది కాదు సార్. ఈసారి వదలరా, పదరా స్టేషన్. ఈ కారు ఇక్కడ ఉంటే కారు అదే వస్తుంది, కానీ నువ్వు పదరా. పదరా ఈ స్టేషన్. కారు గురించి మీకు తెలియదు సార్. నా దగ్గరే ఉండాలేది. ఆ పెద్దది మీదే కదక్క. ఆ కార్ని ఆ సిఐ తీసుకెళ్ళాడు. నాదని తెలిసి కూడా చేయేశాడా? కాలు కూడా వెయ్యిపోతే మన ఖాళీ వచ్చి అడ్డుపడ్డాడు. అది ఎమ్మెల్యే గారి భార్య కారని కూడా చెప్పాడు. ఆ విషయం చెప్పినందుకే ఖాళీని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడక్క. అంతే కదక్క. రోజు నువ్వు బరువు తగ్గడానికి గుర్రం స్వారీ చేస్తే ఆ గుర్రమే బరువు తగ్గిపోయిందంట. నువ్వు జిమ్ డ్రెస్ లో డ్రమ్ములా ఉంటావుంటక్క. నువ్వు మిషన్ కి ఎక్సర్సైజ్ చేస్తే ఆ మిషన్ సూసైడ్ చేసుకుందన్నాడు. నువ్వు ఉల్ఫా డాన్స్ చిచి ఆ సల్సా డాన్స్ అదేదో డాన్స్ చేస్తా ఉంటే ఆ ఫ్లోర్ పగలేదని అడిగాడక్క. పచ్చి బూతులు మాట్లాడతావంట. అరగంట జిమ్ముద్ది, గంట కుమ్ముద్ది, ఇంకేమి తగ్గుతున్నాడక్క. నైన్తారా అంది వేరా? ఆన్ ది వేలో వస్తూ ఏం పీకుతున్నావు? ఒక సిఐ నా కార్ తీసుకెళ్లిపోయాడంట. గంట సేపట్లో నా కార్ నా ముందుండాలి, ఆ సిఐ వాడింట్లో ఉండాలి. ఏ కారణం లేకుండా సస్పెండ్ చేయించడం అంటే అంత బాగుండదేమో బంగారం. నేను చెప్పింది గాని నువ్వు చేయకపోతే నువ్వు కారు కొని పోలీసు వాళ్ళతో ఇన్స్టాల్మెంట్స్ కట్టించే విషయం నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎక్స్ పార్టీ తరపున నేను ప్రచారం చేస్తాను. ఇంట్లోనే ప్రతిపక్షమా? జోకర్ జోకర్, ఏం చేస్తున్నావు? నిలబడి నిద్రపోతున్నావా? లేదు, పైకెళ్ళి పాట పాడుకుంటున్నాను. అయితే ఒకసారి కిందకు దిగు, నువ్వు పని చెయ్యాలి. ఏమిటమ్మా ఏమిటి? మీకేమైనా పెళ్లి సంబంధం చూడాలా? అతివాగుడాపి చెప్పింది విను. ఏమిటి? నీకు చాలా చైనీస్ వంటలు వస్తున్నావు కదా? అవును, పేర్లు చెప్పాలా? చెప్పటం కాదు, సాయంత్రం పార్టీ ఉందట. ఆ వంటలన్నీ నిన్ను చేయమని చెప్పారు ఉషారాణి గారు. నువ్వు వండుతుంటే చూసి నేర్చుకుందామని ఆఫీస్ కు సెలవు కూడా పెట్టొచ్చాను. మరి సామాన్లు లిస్ట్ ఇచ్చేస్తే మార్కెట్కి వెళ్ళిపోతున్నాయి. కూరగాయలు ఏం కట్ చేయాలో చెప్తే నేను బిగించేసేస్తాను. అంతే. లూయిసా గారు ఏంటి రాసుకోండి. అర్జెంట్ గా 60 మందారాకులు, 22 జామాకులు, 16 బాదం కొమ్మలు, 20 మల్లె తీగలు, 80 యాపాకులు అన్ని కడిగి బాగా మరగబెట్టండి. ఎందుకు? మనం వండే వంటల్లో వాడడానికి. ఏమిటి మనుషులు తింటారుగా, చాలా టైం పడుతుందేమో. పడుతుందిగా మరి. చైనీస్ వంటలా మాట్లా? నేనేం కావాలో చెప్పలేదు. రాసుకోండి. అజనామాటో బెంగళూరు టొమాటో. ఏంటది? ఎగతాళిగా ఉందా? ఒక్కసారి చెప్తానండి, రాసుకోండి. బ్యాంబూ పీసెస్, క్యారెట్ స్లైస్, వైట్ వెనిగర్, నైట్ కర్క, మంగళూరు పొటాటో, బెంగళూరు టొమాటో, పక్క వీధిలో ఆటో. ఒక్క అక్షరం కూడా తప్పకుండా మొత్తం అన్ని పట్టండి. కన్ఫ్యూజన్ గా ఉంది. నాకు అంతకంటే కన్ఫ్యూజన్ గా ఉంది. వెళ్ళండి. ఈ ఆపద నుంచి బయటపడాలంటే సుబ్బరాజు గారు ఒక్కడే దిక్కు. అనవసరంగా తరిమేశాను. ఎక్కడ చచ్చాడో ఏంటో వెతుకుదాం. సుబ్బరాజు సుబ్బరాజు ఎవరు తమాషాగా ఉన్నాడే, గమ్మత్తున్నాడే. సుబ్బరాజు సుబ్బరాజు కుయ్యా. ఏంటి భయ్యా? నీ కోసం ఊరంతా కళ్ళు తిరుగుతున్నాను రా. నేను వెళ్ళమంటే నిజంగా వెళ్ళిపోవడమేనా? నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను భయ్యా. ఇది కేసీ రెడ్డి గారి ఇల్లు.
ఆ కేసిరెడ్డి గారి గురించి కూపిలాగుతున్నాను. ఏంటి మాస్టారు కారు కట్టగా నడుస్తారు ఇంకా చెప్పినా చూడు బాబు, నేను నిన్ను నాచుకంపు కొట్టే నీచు వెధవా అంటే నువ్వు ఫీల్ అవుతావు కదా, అందుకే నేను అన్నావు. కానీ నువ్వు అన్నమాట నేను అలా ఫీల్ అవుతున్నాను. నేను నడుస్తున్నది ఎవడో గొట్టంగాడి కారు ముందు కాదు బాబు, 2,50,000 రూపాయల వైట్ మనీ పోసి కొనుక్కున్న నా సొంత కారు ముందు. అర్థమవుతుందా బాబు? మరి కారు ఉంచుకుని నడవడం దేనికండి? పెళ్ళం ఉంది కదా అని పిల్లల్ని కనేయడం, నోరుంది కదా అని అడ్డమైన బూతులు వాగేయడం, కారు ఉంది కదా అని ఎక్కి తిరిగేయడం ఈ భగవాన్ దాస్ పద్ధతికి శుద్ధ విరుద్ధం బాబు. అది కాదండి. నీ దారిని నువ్వు పోక నా సంగతి నీకు ఎందుకు చెత్త అన్నాను అనుకో, నువ్వు బాధపడతావు కదా, బాధపడతాను. అందుకే అలా అన్నావు. కానీ నువ్వు ఆ పంచి అది 7x10 ఉంది. 7x10 కాదండి బాబు, 8:30x12. 8:30x12 ఆయ్. అది అక్కడుంది లోపం. ఇంతకీ తమరు ఎవరండి? దరిద్రం. ఎవరండి? నేను ఎవరైతే నీకెందుకయ్యా, నీ పని నువ్వు చూసుకోక. ఏమండి అది ఎవరనుకున్నారండి? ఇంటి ఓనర్స్ అండి బాబు. అరే, నాకు తెలియలేదండి, క్షమించండి. అయినా తప్పు నాది కాదండి, ఈ ఇంటి వాస్తుది. 8:30x10 గదిలో నిలబడుతూ ఇంటి యజమాని గౌరవించాలనే బుద్ధి నాకు ఎందుకు పుట్టిందండి? ఇంతకీ మీరెవరండి? నా పేరు పరవస్తు భగవాన్ దాస్. నాకు హైదరాబాద్ లో 2 ద్రాక్ష తోటలు, నూజివీడులో జీడి మామిడి తోట, గుంటూరులో గొడవను, ఇవి నా స్థిరాస్తులు. అక్కడ కనిపించే కారు ఈ డ్రైవరు నా చరాస్తి. అలాగే లేరా? ఏంటది కుక్క భాష? నిన్ను తోక తెగిన గజ్జి కోతి నా అని తిట్టాననుకో, నువ్వు బాధపడతావు కదా. సహజంగా కానీ బాధపడతాను. నేను అలా అన్నాను. వాడు మాట్లాడేది కుక్క భాష, పంది కుక్క భాష కాదు, నిఖార్సైన మూగ భాష. వాడు నిజమైన మూగవాడు, నా నమ్మిన బంటు. నాకు వాస్తుశాస్త్రం క్షుణ్ణంగా తెలుసు కనుక నువ్వు కట్టిన ఈ దరిద్రపు గదిని మార్చి వీలైతే వీరి జాతకాన్ని బాగు చేయమని వాడి భాషలో చెప్తున్నాడు. అలాగే లేరా, నాకు తెలిసిన మంచి 10 మందికి పంచకుండా నేను ఎలా ఉంటాను రా. ఏమండి ఓనర్ గారు, మీ సింహద్వారం తీరు చూస్తూ ఉంటే మీరు ఇప్పటికే చెప్పరాని ఆర్థికమైన ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు నాకు అనిపిస్తుంది. ఇంతవరకు ఇరుక్కోకపోతే ముందు ఇరుక్కుంటారు, అది మాత్రం గ్యారెంటీ. డాక్టర్ గారు, మా ఆనంద్ గారు మామయ్య పెళ్ళి అంటే నీకు ఉద్యోగం దొరకనిరా చూద్దాం అన్నాను. తీరా వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి మూఢమాసం వచ్చి పడింది. ఇప్పుడు ఈ మూఢం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది. నేను పోయేలోగా పిల్ల పెళ్లి చూడగలనో లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు. బాధపడక, మా త్వరగానే తగ్గిపోతుంది. డాక్టర్ గారు, చచ్చి మీ కడుపును పుడతాను, ఆయన ఎలాగైనా బతికించండి. ఎంత ప్రతిభక్తి. కాదండి, నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు దొరకడని. నీ అమ్మ కడుపుతాడా, నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదన్నమాట. డాక్టర్ గారు, నా చెవులు పొడిచేయండి, లేదా దాని చేతులు తీసేయండి. నా చెవులు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది, దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు కడిగించుకునే బాధ తప్పుతుంది. అంటే జ్ఞాపకం వచ్చిందండి, ఆ చూడమ్మా, జ్వరం దిగే వరకు కాళ్ళు చేతులు తడుపుతూ ఉండాలండి. ఎంత చల్లటి మాట చెప్పారండి. తగలయ్యా, నీకు పట్ల ఇచ్చాడేమన్నా? ఎంతమందిని చంపేస్తారా? బావా, నువ్వు ఇటు కూర్చో, నేను అటు కూర్చుంటాను. ఓకే సార్. 2 చికెన్ బిర్యానీ, 2 చికెన్ బిర్యానీ, 2 చికెన్ 65, 2 చికెన్ 65, చికెన్ సూప్ అర్జెంట్ గా వెళ్ళి తీసుకురా. ఓకే సార్. బావా, ఆయన ఆర్డర్ ఇచ్చేసావు, జేబులో డబ్బులు ఉన్నాయా? జేబులు ఉన్నాయి కానీ డబ్బులు లేవు. మరి నాకు జేబులు కూడా లేవే. అవన్నీ తిన్న తర్వాత ఆలోచిద్దాం గానీ రేపు డేట్ ఏంటో గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? మన ఫ్రెండ్ పేకాట పాపారావు చచ్చిపోయారు, అప్పటికి సంవత్సరం అయింది కదా. వాడి జ్ఞాపకార్థం మన ఓల్డ్ ఫ్రెండ్స్ అంతా కలిసి పెద్ద పార్టీ చేసుకుంటున్నాం. మరి పేకాడొద్దా? తప్పనిసరిగా ఆడదాం. మన పేకాట పాపారావు గారి జ్ఞాపకార్థం ఆడదాం. ఆకలేసేస్తుంది బావా. వచ్చేసింది. ఎక్కడ పెట్టు, ఆయన పెట్టు, గబగబా పెట్టు, ఆకలేస్తుంది. అక్కడ పెట్టు, వెళ్ళు. ఓకే సార్. చికెన్ బావా, ముందు సూప్ తాగనే. కానీ సార్, అక్కడ కూర్చున్నారే వాళ్ళిద్దరూ తిని బిల్లు ఎక్కొట్టడానికి వచ్చినట్టున్నారు సార్. అదే చూస్తున్నాను వాళ్ళని. సార్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో సార్? వాళ్ళు ఎప్పట్లా గొడవ పడేటట్టున్నారు. నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాను, జస్ట్ చూస్తూ ఉండు. ఓకే సార్. హలో, పోలీస్ స్టేషన్. అయిపోయింది. బిల్లు నువ్వు వెళ్ళు, మేస్తాను, నువ్వు వెళ్ళు. బావా, ఇంత బిల్లు అయింది, నీకు జేబులో డబ్బులు లేవు, నాకు జేబులు లేవు, ఎలాగా? బావా,
మన ఇద్దరం గొడవ చేసేలా ఉంటుంది. సాక్షి మా అక్కను నువ్వు మోసం చేస్తావా? ఎవడరా మోసం చేసింది? నువ్వే మోసం చేసావు. మీ అక్కని నాకు ఇచ్చి పెళ్లి చేసేప్పుడు ఏమన్నావు? ఇన్స్టాల్మెంట్స్ లో కారు కొని పెడతాను. నేను అనుకున్నాను కారు కొని ఇన్స్టాల్మెంట్స్ కడతావు అనుకున్నా. కారు ఒకసారి, స్టీరింగ్ ఒకసారి, టైర్ ఒకసారి, ట్యూబ్ ఒకసారి ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తావా నువ్వు? అవన్నీ కలిపితే కారవుదా? అవుద్ది. అలా చేస్తావా? ఇలా మోసం చేస్తావనే మీ అక్కన రేపు ఆవిడకి బేరం పెట్టాను నేను. మా అక్కను అరేబియా వాడికి బేరం పెట్టావా? పెట్టాను రా. అంటే మా అక్క పిడకలు గుట్టుకుంటూ ఎడారిలో తిరగాలని ఉద్దేశం? ఉండబోతే ఆడు గొడవలో ఉంటుంది. నాకేంట్రా? అసలు నువ్వు చేసిన మోసానికి సమాధానం చెప్పరా నాకు? ఏంటి ఆ మాట? ఏంటి సార్ వాట్ ఇస్ ప్రాబ్లం? వీళ్ళు ప్రతిసారి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు. ఒకసారి వచ్చి చూడండి. ఎందుకు నవ్వుతున్నావు? కామెడీగా అనిపించి పదండి. సార్, వీళ్ళు ఎప్పుడు ఇలాగే వచ్చి గొడవ పెట్టుకుని బిల్లు కట్టుకుని వెళ్ళిపోతున్నారు సార్. ఎవడక్క దుబాయ్ లో ఉందో ఎవడక్క పెద్దాపురంలో ఉందో మాకు తెలుసు కానీ మీ దొంగ దెబ్బలాట్లు మా దగ్గర కాదురా. ఈ డైలాగ్ నాది, నా అకౌంట్ లో వేసుకోండి ఈ డైలాగ్. అలాగే సార్, మమ్మల్ని వదిలేయండి సార్. ఎప్పుడు దొరికితే అప్పుడు బొక్కలో వేసుకోవటమే ఇంద్రా స్టైల్. నడవండి రా పోలీస్ స్టేషన్ కి. తెలుగు వన్